నల్గొండ పట్టణంలో అత్యాధునికంగా త్రిపుర ఇన్ ఏసీ లగ్జరీ రూమ్స్ పేరిట లాడ్జిని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్రిపుర ఇన్ ఏసీ లగ్జరీ రూమ్స్ పేరిట నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లాడ్జిని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో అత్యాధునికంగా త్రిపుర ఇన్ ఏసీ లగ్జరీ రూమ్స్ పేరిట లాడ్జిని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని, నల్గొండ పట్టణంలో ఎన్నో నిర్మాణాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఇది రూపొందించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, వార్డు కౌన్సిలర్ ఊట్కూరు వెంకటరెడ్డి, ప్రొప్రైటర్ వేనేపల్లి లక్ష్మణరావు, గోన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్, రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, గోనారెడ్డి, పి జగన్మోహన్ రావు, రామేశ్వరరావు, డాక్టర్ పుల్లారావు, గోలి అమరేందర్ రెడ్డి, ఇంజనీర్లు బొడ్డుపల్లి సతీష్, మహ్మద్ రఫీ, గుర్రం వెంకన్న, కోట్ల శ్యామ్ సుందర్, ఖలీల్ పాల్గొన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. నీ మంచిదా, నీ మంచిగా నల్గొండ టౌన్లో మరొక మంచి పేరు మీద ప్రముఖ వ్యాపారవేత్త మంచి లక్ష్మణరావు గారు బిల్డర్గా ఎన్నో కాలనీలు కట్టి ఇప్పటికీ రిమార్క్ లేకుండా ఉన్న ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మంచి హోటల్ రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణం రాగాలని వచ్చే 5 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళికతోనే దీన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ సమయంలో ఇలాంటి హోటల్ కూడా రావడం, వచ్చిపోయే వారికి కూడా మంచి ఫెసిలిటీస్తో కట్టినందుకు, దాంతోపాటు నల్గొండ పట్టణాన్ని ప్రశాంతంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా, ఉద్యోగస్తులు ప్రశాంత జీవితం గడిపేలాగా ఎవరు ఇబ్బంది లేకుండా వచ్చే 4.5 సంవత్సరాలు నా వంతు సేవ చేస్తానని నల్గొండ పట్టణ ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నల్గొండ పట్టణంలో నేను మరియు మా మిత్రుడు లక్ష్మణరావు గారు సంయుక్తంగా ఈ త్రిపుర ఇన్ ఏసీ రూమ్స్ ఓపెన్ చేసినాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నల్గొండ ఏ క్లాస్ మున్సిపాలిటీగా ఉన్నది, గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్నది. ఇక్కడ ఉన్న వివిధ ఫంక్షన్లు, ప్రసాద్ ఫంక్షన్ అయితే వివిధ ఫంక్షన్లో కూడా ఇక్కడ ఫంక్షన్స్ అయితే రూమ్స్ కన్వెంట్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక అధునాతంగా నూతనంగా మా లక్ష్మణరావు గారి సహకారంతో బిల్డప్ చేసినాము. ఇది మాకు సంతోషం. మీకు కూడా అందరికీ ప్రజలకు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ రిబ్బన్ కటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చిన మా మంత్రి వాళ్ళు వెంకటరెడ్డి గారికి, మరియు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్యమైన అందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నల్లగొండలో ఇలాంటి హోటల్స్ అవసరం ఎంతైనా ఉన్నది. ఈ యొక్క ప్రాంతంలో హైదరాబాద్ రోడ్లో ఫంక్షన్ హాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఫంక్షన్లు అయినప్పుడు బయట నుంచి వచ్చిన కస్టమర్లకు రూమ్స్ లేక చాలా ఇబ్బంది కలుగుతుంది.
కాబట్టి ఇలాంటి ప్లేస్లో లక్ష్మణరావు గారు, విష్ణువర్ధన్ రావు గారు చక్కటి వసతులతోటి ఈరోజు త్రిపుర హోటల్ నిర్మించడం వారందరికీ కూడా అభినందనీయులు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే మంత్రి గారు వెంకరెడ్డి గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మిగతా చంద్రరావు గారు, అందరు ముఖ్య నాయకులు జగన్మోహన్ రావు అందరూ వచ్చేశారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. आज बड़ी खुशी का दिन है। मेरे बचपन के साथी लक्ष्मण राव साहब एक बहुत ही शानदार इमारत हैदराबाद रोड पे बिल्कुल लब्बे हैदराबाद अपने नलगुंडे के बीचों बीच एक बहुत ही उम्दा लॉज यहाँ पे बनवाए हैं। हम सब नलगुंडे के आवाम से गुजारिश करते हैं, जब भी इनको कोई फंक्शन हो, किसी शादी ब्याह में कोई बाहर से लोग आ रहे हों, उनके लिए एक बहुत अच्छी जगह है, अच्छा मौका है। यहाँ पे आपको हर चीज़ यहाँ पे मुयसर है। सो आपसे गुजारिश की जाती है कि होटल के भरपूर इसका इस्तेमाल करें और आप भी इससे इस्तेमाल करें। और बहुत ही खुश ఈరోజు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో త్రిపుర లాడ్జ్ను ఆధునిక యంత్రాంగంతో నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా గతంలో మనము ఇక్కడ చుట్టుపక్కల అక్కడ కామినేని ఇతర ఓసిటిఎల్ కర్మాగారాలు పనిచేసేవారు, అక్కడ చేసే సిబ్బందికి చాలా వీలు పడలేదు. ఇప్పుడు నల్గొండ పట్టణంలో ఈ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకు కూడా ఇది ఆధునిక సౌకర్యం ఉండటం వలన అనేక మందికి ఇది అందుబాటులో రావడం జరిగింది. ముఖ్యంగా అద్దెకి రోడ్డు, బోయే రోడ్డు వారికి కూడా ఈ హోటలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ హోటల్ ద్వారా చాలామంది కస్టమర్స్కు లాభం జరుగుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.